ఎంత అమ్మాయి చేసినట్టుంది అమ్రపాలి ఆలోచన అవునవును. అమ్మాయిది అనుకుంటాను. అవునవును. అమ్మాయి అవును. అక్కడ ఉన్నప్పుడు కూడా మంచిగానే ప్లాన్ చేసేది. అంటే ఉమ్. ఐఏఎస్లకు ఉండేటటువంటి ఆలోచన తీరులో కొంతమంది కాస్త క్రియేటివ్గా ఆలోచిస్తారు. అమ్మాయి ఉమ్. కాస్త అల్ట్రా మోడర్న్ ప్లస్ కల్చరల్ తెలిసిన అమ్మాయి. మన వైజాగ్ అనుకుంటా, తెలంగాణకి అవును. వెళ్ళి మళ్ళీ మన రీసెంట్గా మనకి ఇచ్చారు కదా, అవునవును. చేస్తుంది. అవును. తన ఆలోచన కందులు దుర్గేష్ కూడా సినిమా రంగం నుంచి వచ్చినోడు, ప్లస్ పవన్ కళ్యాణ్ ఏళ్లతో తిరిగేటటువంటి వాడు కాబట్టి కాస్త బాగా టూరిజం ఇంపాక్ట్ ఉంది. వీళ్ళిద్దరూ కలిసి ఆలోచన. చంద్రబాబు గారు అవును. అనేటటువంటిది దానికి ప్రోత్సహిస్తున్నారు, డబ్బులు నిధులు రిలీజ్ చేస్తున్నారు. మెయిన్ ఏంటంటే అవును. ఆంధ్రాకి ఫ్లోటింగ్ పాపులేషన్ అవసరం ఉంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ విపరీతమైన ఫ్లోటింగ్ పాపులేషన్తో ఉంది. ఎందుకని? ఎండోమెంట్ టూరిజం బాగా డెవలప్ చేశాడు. అయోధ్య, మధుర, కాశీ ఇట్లాగే. మీకు ఉత్తరాఖండ్ బతికేదే టూరిజం మీద, ఆధ్యాత్మిక టూరిజం మీదనే బ్రతుకుతూ ఉంటారు. ఉత్తరప్రదేశ్లో ఇదివరకు ఏంటి, ఒక ఆస్పెక్ట్ నుంచి ఇప్పుడు ఈ టూరిజం అన్నటువంటి దాని మీద విపరీతమైన ఇన్కమ్ ఉంటుంది కదా. ఇప్పుడు మీకు తిరుపతి దేని మీద బతుకుతుంది? దాని మీదనే అవును. బతుకుతుంది, టూరిజం పుణ్యక్షేత్రం. అవును. పుణ్యక్షేత్రంగా. ఇక్కడ ఈ ఒక టూరిస్టులు నిరంతరం సంచరణ. ఇప్పుడు మనం హైదరాబాద్ వెళ్తే ఇప్పుడు నాకు ఇంట్లో పిల్లలు కూడా అదే అంటుంటారు అనమాట. విజయవాడ, గుంటూరులో ఏముంటుంది మనకి, ఏదన్నా ఏ ఎగ్జిబిషన్ పెడతానో అది తప్పించి ఇంకేం కనిపించదు. లేకపోతే సినిమాలు ఇప్పుడు అంతే అంత కదా. పెద్ద ఎంటర్టైన్మెంట్. మీకు హైదరాబాద్లో నక్లెస్ రోడ్ వెళ్దామా, రామోజీ ఫిల్మ్ సిటీ వెళ్దామా, లేకపోతే హైటెక్ సిటీ వైపు వెళ్దామా, చూడ్డానికి బోలెడు కనబడతాయి అక్కడ. ఉమ్. ఏది అదేదో దాని పేరే ఉంటారు,